అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇమిగ్రేషన్ చెక్ పోస్టుల వద్ద 49 మంది అక్రమ వలసదారులను యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అరెస్ట్ చేసింది. వారిలో 30 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో కొందరు కమర్షియల్ ట్రక్ డ్రైవర్ లైసెన్సులతో సెమీ ట్రక్కులు నడుపుతున్నట్టు, మరికొందరు అక్రమంగా నివసిస్తున్నట్టు గుర్తించారు. అమెరికాలో ఇటీవల జరిగిన ట్రక్కు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో ట్రంప్ సర్కార్ విదేశీ ట్రక్ డ్రైవర్లకు వర్క్ వీసాలు, కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సుల జారీని ఇప్పటికే నిలిపివేసింది. ప్రస్తుతం వాణిజ్య డ్రైవింగ్ లైసెన్సులతో సెమీ ట్రక్కులను నడుపుతున్న వారిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెంట్లు నిర్వహించిన ఆపరేషన్లో వాణిజ్య డ్రైవింగ్ లైసెన్సులతో సెమీ ట్రక్కులు నడుపుతున్న 42 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో 30 మంది భారత్కు చెందినవారు కాగా మిగిలిన వారు చైనా, మెక్సికో, రష్యా, తుర్కియే మొదలైన దేశాలకు చెందినవారని అధికారులు వెల్లడించారు. అనంతరం కాలిఫోర్నియాలోని వాణిజ్య ట్రక్కింగ్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఆపరేషన్ హైవే సెంటినల్లో మరో 7 అక్రమ వలసదారుల్ని అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య 49కి చేరుకుంది.